శ్రావణ లక్ష్మికి సాష్టాంగ ప్రణామాలు. శ్రావణం నేటి విశేషం అనే ఈ ధారావాహిక శీర్షికలో శ్రావణ శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి, దాన్నే ప్రతిపత్తిథి అని అంటారు శాస్త్ర పరిభాషలో. ఆ రోజు నుంచి ఏ రోజు ఏ విశేషం ఏ రోజుకుందో ఆ విషయాల్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రేక్షకులు, కొందరు శ్రోతలు అయినటువంటి అందరూ కూడా విశేషంగా దీన్ని ఆదరిస్తూ అభిమానాన్ని చూపిస్తూ ఉత్తరాలను రాస్తూ ఈమెయిల్ని చేస్తూ ఫోన్ల ద్వారా చక్కని తమ ఆనందాన్ని వ్యక్తీకరిస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాద అంజలిని తెలియజేస్తున్నాను. ఈ క్రమంలో ఈ రోజున శ్రావణ శుద్ధ అష్టమి అయింది. సంస్కారహీన దత్తావతార అని కనిపిస్తుంది. మీరు పంచాంగాన్ని అలా ఒకసారి అలా తెరిచి చూస్తే దత్తావతారం అర్థమైంది. సంస్కారహీన దత్తావతారుడు ఏమిటి? సంస్కారం ఉంటే కదా అనే ఆలోచన కలుగుతుంది. ఈ అన్నిటికీ సమాధానం మనం ఇప్పుడు చెప్పుకోబోతాం. చెప్పుకోబోయే ముందు అమ్మవారిని అలాగే రామచంద్రమూర్తిని ఒకసారి ప్రార్థించుకుని కార్యక్రమంలోనికి వద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశ అంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఈరోజు ఇందాక అనుకున్నట్టుగా శ్రావణ శుద్ధ అష్టమి. సంస్కారహీన దత్త అవతారమూర్తిగా ఆ దత్తస్వామి జన్మిస్తాడు. ఆయన 16 రూపాలు కలిగినటువంటి వాడు, షోడశమూర్తులుగా అవతరించినటువంటి వాడు. ఆయన గురించిన ప్రార్థన శ్లోకం అనుకుని కథాక్రమంలోకి వెడదాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం వరదం భక్తవత్సలం ప్రపన్న ఆర్తిహరం వందే స్మర్తృగామి స నో అవత్. ఏ మహాత్ముడైనటువంటి దత్తాత్రేయ స్వామి ఉన్నాడో, మహాత్ముడు అంటే శ్రీ మహావిష్ణు స్వరూపంతో సమానుడు అనంతం. అహం వేద్మి మహాత్మానం శ్రీమద్ రామాయణంలో అంటాడు. అంచేత మహాత్ముడు అంటే మన లోకంలో మహాత్ముడు అని పిలుచుకునే వారితో సమానుడు అని అర్థం కాదు. శ్రీ మహావిష్ణు స్వరూపుడు. దత్తాత్రేయం మహాత్మానం వరదం, వరాన్ని ఇచ్చేటటువంటి, కుడి చేత్తో ఇలా పైకంటే అది అభయం, ఇలా ఎడమ చేత్తో కిందికి అంటే వరదం. వరదం, మనం ఏదైనా కోరికని కోరుకుంటే తగినటువంటి అర్హత మనకుంది అని వారికి అనిపిస్తే వరదం, ఆ వరదాన్ని ఇచ్చేవాడు. భక్తవత్సలం, భక్తుల విషయంలో వాత్సల్యాన్ని చూపించేటటువంటి వాడు. అంతేకాక వరదం భక్తవత్సలం ప్రపన్న ఆర్తిహరం వందే. ఆయన ఒక్కసారి స్తుతిస్తే హృదయపూర్వకమైన శ్రద్ధ భక్తి విశ్వాసాలతో ఆర్తిహరం, అనుకోకుండా
మానసికంగా ఏ గాయమైనా కలిగినట్లయితే ఆ గాయాన్ని ఆర్తి అంటారు. ఒకరికి చెప్పుకోలేం, చెప్పుకున్నా తీర్చబడే అంశం కాకుండా అలా విపరీతమైన బాధని పెడుతూ ఉంటుందే దాన్ని ఆర్తి అంటారు. అంచేతనే ఆర్తా విషన్న శిథిలాశ్య భీతా మనకి విష్ణు సహస్రనామంలో చివరిలో కనిపిస్తుంది. ఆ ఆర్తితో అలా తలకిందులైపోయేటటువంటి వాళ్ళు ఆర్తు. ఇక్కడ ప్రపన్న ఆర్తిహరం వందే, ఎవరైతే శ్రద్ధ విశ్వాసం భక్తితో ఆ మహావిష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుని ప్రార్థిస్తారో అటువంటి వారికి మానసికమైనటువంటి తీర్చడానికి వీలు లేదు అని అనుకున్నటువంటి సందర్భంలో ఏ ఆర్తిగా అది మారుతుందో ఆర్తిహరం పూర్తిగా తొలగించేటటువంటి శక్తి కలిగిన ఆ మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుని వందే నమస్కరిస్తున్నాను. ఎందుకని స్మర్తృగామి, ఎవరైతే తను అలా స్మరిస్తారో ఆ స్మరించిన వాళ్ళ దగ్గరకు గామి వెళ్ళే లక్షణం కలిగినటువంటి వాడు. వెళ్ళాలంటే భౌతిక రూపంతో కాదు, మానసికమైనటువంటి విధానంతో వారిని వద్దకి చేరేటటువంటి ఏ దత్తాత్రేయుడు ఉన్నాడో ఆయన సహా, ఆ దత్తాత్రేయుడు నహ అవతు, మమ్మల్ని అవతు రక్షించుగా కానీ అర్థం. ఇప్పుడు వెళదాం. మహర్షులు ఆ రోజుల్లో రణ గణ ధ్వనులు ఏమాత్రము ఇష్టపడేవారు కాదు. ఇంకొక అన్నట్లయితే రణానాం భావ రణ్యం, ఓ ఆ గోల ఈ గోల ఇది అది, పక్కింటి వాళ్ళు వెనుకింటి వాళ్ళు ముందుంటి వాళ్ళు, ఇలా ఇట్లాంటి మానసికమైనటువంటి బాధలు ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అలాంటివి లేకుండా ఉండేటటువంటిది, ఈ రణ్యం లేకుండా ఉండేది ఏది అని ఆలోచించుకుని ఆ రణ్యానికి వెళ్ళేవారు. అరణ్యం అంటే అది. ఏ విధమైన రణగుణత్వంలో ఉండవు. అలాంటి మహర్షులు కేవలం తపస్సుని మాత్రమే చేసుకోవడానికి వెళుతూ ఉండేవారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ తపస్సుని అలా చేసుకుంటూ తపశ్షడ్భాగమక్షయం దదంత్యారణ్యకాహినః, ఆ ప్రాంతం ఏ రాజు చేత పరిపాలించబడుతూ ఉందో ఆ రాజుకి తాము ఆర్జించినటువంటి తపస్సులో 6వ వంతుని ఆ రాజుకి పన్నుగా చెల్లించేవారు. ఇదేమిటి, ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకుంటే రాజుగారికి ఈ పన్ను కట్టడం ఏమిటి అనుకుంటాం. కాదు, ఏ అరణ్యంలో పులులు, సింహాలు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు, కొండ చిలువలు, ఇంకా ప్రాణాన్ని హరించేటటువంటి ఆ లక్షణం కలిగిన అడవి ఏనుగులు ఉంటాయో అటువంటి వాటి నుంచి వీళ్ళని రక్షించాలి. రాజు ఆ బాధ్యతని చేపట్టాలి. అందుకోసమని ఆ రుణగ్రస్త విధానం వాళ్ళకి ఇష్టం కాదు కాబట్టి ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసమని ఈ తపశక్తిని దానం చేసేవారు. అంటే రాజుగారికి సమర్పిస్తూ ఉండేవారు. గొప్ప మాట ఇది. వాళ్ళు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఓ పక్కన ఏనుగు వచ్చిందా, సింహం వచ్చిందా, పులి వచ్చిందా అని చూస్తూ ఉంటారా? ఇంకేం తపస్సు చేస్తారు వాళ్ళు అనుకోవద్దు. ఒకే ఒక్క మాట, ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటటువంటి అడవి ఏనుగుని, కొండ చిలువని, పులిని, సింహాన్ని, ఇంకా ఏవైనా సరే ప్రాణఘాతుకమైనటువంటి వాటిని నిరోధించగలరు. ఎప్పుడు వాళ్ళ తపశ్శక్తిని ధారపోసి తపశ్శక్తిని వ్యయం చేసి వాళ్ళు వెళ్ళింది ఇంత తపస్సుని సంపూర్ణంగా సంపాదించుకోవాలి అని ఆలోచించుకుంటే అంత తపశ్శక్తిలో ఈ అడవి ఏనుగు, ఈ పులి, ఈ సింహం, ఈ తోడేలు, ఈ నక్క ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని అలా నిరోధించడం కోసం తపశ్శక్తిని ఏం చేసుకుంటూ పోతే ఇంకా వాళ్ళకి మిగిలేదేముంటుంది. అంచేతనే పూర్వం రోజుల్లో ఎక్కడైనా సరే తపశ్శక్తితోనే అన్ని
అన్నిటినీ కూడా సాధించుకుంటూ ఉండేవారు. ఇలాంటి ఈ తపశ్శక్తిని ఏం చేసి నష్టపోగొట్టుకోకూడదు కాబట్టి ఆర్జించిన తపశ్శక్తిని తమ స్వార్థానికి వినియోగించుకోవడం కాకుండా లోక రక్షణకి మాత్రమే వినియోగించాలి. కాబట్టి వాళ్ళు అలాగే తపశ్శక్తిని సంపాదించుకోవడం కోసం వెళ్ళిన ప్రదేశానికి ఏ రాజు పరిపాలకుడిగా ఉన్నాడో ఆయనకి ఈ తపశ్శక్తిని ధారపోస్తూ ఉండేవాడు. అర్థమైంది కదా? అలా ఈ మహర్షులు బ్రహ్మాండమైనటువంటి తపస్సుని చేస్తూ ఉండేవారు. అలాంటి తపస్సుని చేస్తూ ఉండేటటువంటి ఆ మహానుభావులైనటువంటి ఋషుల్లో అత్రి అనసూయ అనే దంపతి ఉన్నారు. దంపతులు కదా? కాదు. జాయాచ పతిశ్చ జంపతి దంపతి అను. భార్య భర్త కలిస్తే దంపతి అనొచ్చు, జంపతి అని కూడా అనొచ్చు. మరి జంపతులు అంటే ఒకే ఒక్క మాట. లోకంలో అలా ఎందుకు వినిపిస్తూ ఉంటుంది? మనం మామూలుగా నువ్వు అని ఎవరినైనా అన్నట్టయితే అది అవమానకరమైనటువంటి సంబోధనగా భావిస్తామా లేదా? దాన్నే బహువచనంగా వాడి మీరు అన్నట్టయితే అబ్బో నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటాంగా. అలాగే దంపతి అంటే భార్యాభర్త అయినా, జంపతి అన్నా కూడా భార్యాభర్త ఇద్దరు సంబోధింపబడినా దానికి బహువచనంగా లు చేర్చి దంపతులు జంపతులు అనడం అది కేవలం అవతలి వారిని గౌరవపూర్వకంగా సంబోధించడం తప్ప మరొకటి కాదు అని అర్థం చేసుకోవాలి. అలా అత్రి అనసూయ అనే పేరు కలిగిన ఇద్దరు దంపతి అంటే భార్యాభర్త కలిసి అరణ్యంలో తపస్సు ప్రారంభించారు. ఎక్కడైతే వీళ్ళు తపస్సు చేస్తున్నారో ఏ విధమైనటువంటి విఘ్నము లేనటువంటి విధంగా విపరీతమైనటువంటి ఆ తపస్సు మీదే దృష్టిని గూఢంగా చేస్తూ ఉంటే దేవలోకంలో పెద్దదైనటువంటి సమావేశాన్ని దేవతలందరూ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకని? వాళ్ళు ఏ వరాన్ని అడగబోతారు, ఆ వరాన్ని ఎంతవరకు తీర్చొచ్చు, అడగబోయేది ఏమవుతుందో అని తెలుసుకోవడం కోసమని ఆలోచించారు. ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోగలిగిన గ్రహించగలిగిన శక్తి రక్షణ బాధ్యతని చేపట్టినటువంటి శ్రీ మహావిష్ణువుకి ఉంటుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నాడు, ఓ బ్రహ్మ, ఓ శంకరుడా, నేను వాళ్ళ తపశ్శక్తి ఏ స్థాయిలో ఉందో గ్రహించుకుంటాను అని. అలాగేనయ్యా, అయితే ఓ మాట, నేను ఒక్కడే కాకుండా నేను వాళ్ళకి వరరూపంగా ఏదైనా ఇయ్యవలసిన సందర్భంలో మాట తడబాటు లేకుండా ఉండేలా బ్రహ్మ నీ భార్య అయినటువంటి సరస్వతిని నా నోటిలో ప్రవేశపెట్టు. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అడిగినటువంటి దానికి సరైనటువంటి విధంగానే చెప్పగలుగుతాను, అటు ఇటు తడబడను. మంచిది. అలాగే శివం అంటే మంగళం కదా. నేను ఇయ్యబోయేటటువంటి వరం ఏదైతే ఉందో అది వాళ్ళకి శుభంకరము క్షేమంకరము కావాలి, కానీ దానివల్ల వాళ్ళకి కొత్త ఉపద్రవం రాకుండా ఉండేలా నువ్వు నాకు సహకరించు. అలాగే ఈ ముగ్గురు ఒకటిగా అవుతూ విష్ణువు యందు ఈ ఇద్దరు చేరి ముగ్గురు ఒకటిగా అవుతూ అలా ఒక్కసారి విష్ణువుని అక్కడికి పంపి అత్రి అనసూయ అనే పేరు కలిగిన ఇద్దరిని వరం అడగవలసిందిగా ముగ్గురు కలిసిన ఆ విష్ణువు వెళ్ళి అడిగాడు. వాళ్ళు నమస్కరించి, ఎంత అదృష్టవంతులయ్యా, చాలా మంది నిన్ను చూస్తే చాలు అని అనుకుని ఆ అదృష్టానికి నోచుకోకుండా అలా ప్రాణాలని అలా అనంతవాయువుల్లో కలిపేసుకున్నారు. ఎందరెందరో నిన్ను దర్శించిన క్షణకాలం మాత్రం నువ్వు కనిపిస్తావు, తర్వాత కనిపించకుండా ఉంటావు.
మేము ఇరువురం తపస్సు చేసుకుంటూ ఉంటే తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి రావడమే కాకుండా మా ఎదురుగా ఇలా దర్శనాన్ని ఇస్తూ మాతో ఇలా మాట్లాడుతూ ఉన్నామంటే మా జీవితం ధన్యమైపోయింది అన్నారు ఇద్దరు. అలాగా చాలా మంచి మాట. మీరు చేసినటువంటి ఈ తపశ్శక్తి స్థాయి నేను ప్రత్యక్షం కావలసినంత స్థాయిలో ఉంది కాబట్టి మీరేదైనా ఓ వరాన్ని అడిగినట్లయితే ఆ వరాన్ని ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చాను అన్నాడు. బాగా గమనించాలి. ఇక్కడ ఆ ఇద్దరి పేర్లు గమనిస్తే విశేషం అర్థమవుతుంది. ఈయన పేరు అత్రిహి, ఆడి పేరు అనసూయ అని. అత్రిహి, త్రి అంటే 3, సత్వ రజస్తమో గుణాలని. సత్వగుణం అంటే ఎవరైనా ఒకడు మన మీదికి దౌర్జన్యానికి వచ్చినా, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నా తుష్యతు తుర్జన, వాడి పాపానికి వాడే పోతాడు అని మెత్తగా మెల్లగా యువతలకి రావడం ఏదైతే ఉందో అది సత్వగుణం. అటువంటి సత్వగుణ లక్షణం కలిగినటువంటి వాడిని సాత్వికుడు అంటారు. రెండవది రజోగుణం. అంటే బుస్సన కోపం వచ్చి అవతలి వాడి మీద విపరీతంగా నిప్పులు చెరిగినట్టుగా మాట్లాడేసి కోపంతో ప్రవర్తించడం ఏదైతే ఉందో అది రజోగుణం. సత్వగుణంతో ఉండేవాడిని సాత్వికుడు అన్నట్లుగా రజోగుణంతో ఉండేవాడిని రాజసికుడు అంటారే అలా. ఇక మూడవది తమో గుణం. అంటే ఏమైనా సరే నాకు వ్యతిరేకాన్ని చేశాడు కాబట్టి వీడి అంతు తేలాల్సిందే, వాడిని చంపేంత వరకు విడవకుండా ఉండాలి అనే ఆ తీవ్రమైన పట్టుదలతో వెళ్ళడం అది తమో గుణం. ఆ లక్షణంతో ఉండేవాడిని తామసికుడు అని వ్యవహరిస్తాడు. ఈ సత్వ రజస్ తమో గుణాలు మూటికి అతీతుడెవరో ఆయన అత్రిహి. త్రిహి అంటే 3 లక్షణాలు, అత్రిహి అంటే 3 లక్షణాలకి అతీతుడని. ఎలా ఉంటాడు అతీతుడుగా అంటే చాలా గొప్పగా ఆలోచించుకోవాలి. సాత్విక లక్షణంతో అప్పుడు వచ్చినటువంటి కష్టాన్ని అలా తొలగించుకోవడం. రజోగుణం అంటే కోపం ఏదైతే ఉందో దాన్ని కేవలం నటన రూపంగా ఆ కోపాన్ని అప్పటికప్పుడు ప్రదర్శించి పరిస్థితిని చక్కన చేయడం. బడికి వెళ్ళడం అని మారాన్ చేస్తుంటే కొడుకు ఏం చేస్తుంది తల్లి, అలా ఒకసారి చెయ్యిలా పెట్టి కొడతా లెంప మీద. అది కేవలం నటనే, నిజంగా కొట్టలేదామె. వాడు అంత కోపంగా అమ్మ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఇలా అనేసరికి అబో అని భయపడతాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ వాడిని పంపించేస్తుంది. ఎందుకు ఇలా కొట్టబోయానని దుఃఖిస్తుంది. అదిగో అది రజోగుణం. మూడవది తమో గుణం. ఏవైనా సరే వాడిని అంతు తేలాల్సిందే అని ప్రవర్తించడం అనేది తాత్కాలికమైనటువంటి ప్రజారక్షణ కోసం చేసేటటువంటి పని. శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి అదేనేవాడు. ఓ కోపమా ముసల్లరా అని చెప్పి కోపాన్ని పిలిచి కోపించి చేయవలసినటువంటి ఆ కోపంతో కార్యాన్ని సాధించుకుని నీతో పని వెళ్ళిపో, లోకంలో మనం ఎవరితో అయినా సరే పిలుస్తాం, పని అయిపోయిందనే వెళ్ళు అంటాం అలా. అలాగే రావణాసురుడి విషయంలో ఈ తమో గుణం ప్రయోగించి వీడిని వధించి తీరాల్సిందే, ఇన్ని నేరాలు చేశాడు కాబట్టి అని వధించాడు. కానీ ఆ రావణాసురుడి యొక్క శరీరాన్ని ఏమాత్రము సంస్కారాలకి గురి చేయను అని, వాడికి అంత్య సంస్కారాలను చేయను అని విభీషణుడు అలా ఒకసారి బిర్రబిగిసి కూర్చుంటే తప్పు, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని దగ్గరుండి విభీషణుని చేత ఆ రావడానికి చేయవలసిన అన్ని క్రియలని చేయించాడు. గుర్తుంచుకోండి, అది సాత్విక, రాజసిక, తామసిక విధానాలు 3 ఈ విధంగా ఉంటాయి. ఉదాహరణ దానికి
అటువంటి అత్రిహి, ఈ మూటికి అతీతుడెవరో ఆయన అత్రి మహర్షి. ఆయన భార్య పేరు అనసూయ. అదేంటి అనసూయ కాదు. నా అసూయ ఇస్యాహ విద్యతే సా. అసలు అసూయ అనేది ఏమాత్రమూ లేనటువంటిది ఎవరికో ఆవిడే అనసూయ. వాళ్ళు చెప్పిన చాడీలో, వీళ్ళు చెప్పిన పుకార్లో మనకి కొంత పైత్యము వస్తే వీటన్నిటిని జోడించి ఈ కళ్ళలోకి ఆ బుద్ధిని కలిగించుకుని, అవో ఇంతుందా వీళ్ళకి, అవో అంత పలుకుబడా, ఇంత ఐశ్వర్యమా అని అనుకుంటామే, అది అసూయ. అలాంటి అసూయ ఏమాత్రము పుట్టుకునుండి లేనటువంటిది కాబట్టి ఆవిడ అనసూయ అయింది. పూర్వపు రోజుల్లో తల్లిదండ్రులకి ఎవరైనా కానీ సంతానం కలిగితే వాడు ఏ విధమైన లక్షణాలతో ఉంటాడు అనేది జ్యోతిషపరంగాను బుద్ధిపరంగాను తెలుసుకుంటూ ఉండే శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి అదే విధంగా పేరు పెట్టేవారు. మనలాగా ఏదో పేరు పెట్టుకునేవారు కాదు. తర్వాత మా పేరుకి అర్థం ఏమిటండి అని అడుగుతూ ఉండేవారు కానే కాదు. ఇలాంటి అత్రి అనసూయ అనే ఇద్దరు ఇక్కడ తపస్సు చేస్తుంటే విష్ణువు వెళ్ళి స్వయంగా మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారా అని అడిగాడు. ఏం లేదయ్యా, నీతో సమానుడైనటువంటి వాడు మాకు సంతానంగా మా గర్భవాసాన 3 జన్మల్లో క్రమంగా పుట్టాలి, మధ్యలో ఖాళీ ఉండకూడదు. క్రమంగా 3 జన్మల్లో నీతో సమానుడైనటువంటి వాడు పుత్రుడిగా పుట్టాలి. నువ్వే పుట్టాలి అని అడగచ్చు, కానీ సృష్టి స్థితి లయాలనే మూట్లో స్థితి రక్షణ చేయవలసిన బాధ్యత కలిగిన నువ్వు వరుసగా నాకు ఇలా పుట్టాలని అడిగితే అది నీకు అసాధ్యం అవుతుంది. కాబట్టి మేం ప్రార్థిస్తున్నాం, నీతో సమానుడైనటువంటి వాడు మాకిలా కలగాలి అని. ఆయన ఆలోచించాడు, ఎంత గట్టి ప్రశ్న రాయిది అని అనుకుని ఒకసారి ఇలా ఆలోచించి అలాగే అని అంతర్ధానం అయ్యాడు. బాగా గమనించి చూడండి, భగవంతుడంతటి వాడు కూడా ఆలోచించవలసినటువంటి స్థాయిలో వాళ్ళు ఆ వరాన్ని అడిగారు. వెంటనే సరే మళ్ళీ బ్రహ్మ విష్ణువు ఇద్దరితో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏం చేయమంటారని. మంచిదే, నేను అలాగే పుట్టేస్తాను మీకు 3 జన్మల్లో క్రమంగా అని నువ్వు వరమే ఇచ్చావనుకో, ఈ విషయం తెలుస్తుందిగా 10 మందికి. ఇంకా ఋషులందరూ కూడా ఇలాగే ప్రార్థిస్తూ నువ్వు మాకు 5 జన్మల్లో, నువ్వు మాకు 9 జన్మల్లో అని కానీ అడిగినట్లయితే ఇక నువ్వు వరుసగా అలా పుడుతూనే ఉండాలి. ఈ పద్ధతి చాలా కష్టసాధ్యం అవుతుంది నీకు మాకు కూడా. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే వరాన్ని ఆలోచించుకుని మరింత జాగ్రత్తగా ఇయ్యవలసింది అన్నాడు. అవును నిజమే కదా అని అనుకుని మళ్ళీ వాళ్ళకి ప్రత్యక్షమై వెంటనే, ఓ అత్రి అనసూయ దంపతులారా, మాట తప్పడం అనేది ఏమాత్రము ఉండదు. ఖచ్చితంగా మీకు 3 జన్మల్లోనూ క్రమంగా నాతో సమానుడైన వాడు ఎవరా అని ఆలోచించాను, లేరు. కాబట్టి ఈ మాట అనలా, నేనే 3 జన్మల్లో క్రమంగా పుట్టదలిచాను మీకు అని. వాళ్ళు ఇంకా పొంగిపోయారు. నువ్వే సాక్షాత్తుగా మాకు పుత్రుడిగా 3 జన్మల్లో క్రమంగా పుట్టదలిచావు, పుట్టే అవకాశాన్ని ఇస్తున్నావంటే మా జన్మ ధన్యం అన్నారు. అన్న మాట ప్రకారం పృశ్రీ సుతప అనే పేరు కలిగినటువంటి దంపతులుగా ఈ అత్రి అనసూయ ఒక యుగంలో పుడితే వాళ్ళకి పృశ్రీ గర్భుడు అనే పేరు కలిగినగా పుట్టాడు. ఓ దంపతులరా, మీకు నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం మొదటి జన్మలో ఇదిగో పృశ్రీ గర్భునిగా జన్మించాను, ఒక అవతారం అయిపోయింది, ఇంకా 2 జన్మలు ఉన్నాయి. ఆ 2 జన్మల్లోనూ సుతునిగా పుట్టాక మొత్తం ఈ రుణం తీరిపోతుంది మీకు నాకు. అలాగే మళ్ళీ వాళ్ళు తపస్సే ప్రారంభిస్తూ చేస్తున్నారు. ఎందుకు? వరం తీరిపోయిందిగా,
వరం వచ్చేసిందిగా, ఇంకెందుకు ఆయన ఇచ్చేస్తానడుగా. అక్కడే గుర్తుంచుకోవాలి. లోకంలో మనం ఎక్కడైనా దైవానికి మొక్కుకుంటే అదృష్టవశాత్తు ఆ మొక్కు కానీ తీరిపోయినట్టయితే, అంటే ఆ కోరిక ఫలించినట్టయితే, వచ్చేసాం మిని కొండకి, నిన్ను దర్శించేసాం, అయిపోయింది అంతే, హరోతో మానేస్తారు. అదే తప్పు. ఆ చేయబడ్డ సహాయానికి అనుగుణంగా నిరంతరం అలా ప్రార్థిస్తూనే ఉండాలి ఉండాలి ఉండాలి. ఎంత గొప్ప మాట ఇది. సుందరకాండ పారాయణించే ఈ పనులన్నీ అయిపోతాయి. పారాయణం చేసాం, అయిపోయింది. ఆ సుందరకాండని నిరంతరం పారాయణం చేస్తూనే ఉండాలి. కాబట్టి మొత్తం అంతా అయిపోయిన తర్వాత 68 సర్గలు కూడా పారాయణం అయిపోయిన తర్వాత చేయవలసినటువంటిదంతా కూడా చేసి, హనుమత్ పూజ చేసి అంతా అయ్యాక, రామచంద్ర పరివారానికి అందరికీ కూడా సంపూర్ణమైన పూజని ముగించాక మళ్ళీ మొదటి సర్గని చదివి ఆపాలి. అంటే ఎప్పుడూ నిరంతరం సాగుతూ ఉండాలని దాని లోభావం అన్నమాట. అలా ఇక్కడ కూడా అంతే. మళ్ళీ వాళ్ళు తపస్సు ప్రారంభించారు. ప్రారంభించినప్పుడు ఇటున్న బ్రహ్మ, అటున్న శంకరుడుతో విష్ణువు సమాలోచన చేశాడంటే ఒక మంచి ఆలోచన చేశాడు. ఏమయ్యా, మిగిలిన ఋషులు కూడా ఇలా ప్రార్థిస్తూ నన్ను 5, 7, 9 జన్మల్లో పుత్రుడిగా పుట్టాలి అని అడిగితే నేను ఇబ్బందికి గురవుతాను. కాబట్టి మనం ముగ్గురం ఓ చిత్రమైనటువంటి పరీక్షని వాళ్ళకి పెడదాం. ఇదేమిటి, వరం ఇచ్చేస్తాను అని చెప్పి కదా ఇచ్చేశాడు విష్ణువు, మళ్ళీ పరీక్ష అంటాడేమిటి? లౌకికమైనటువంటి ఉదాహరణతో మనం ఇచ్చేస్తాను. ఒక ఉద్యోగానికి కావలసినటువంటి విద్యా అర్హతని మనం పొందేశాం. ఉద్యోగం ఇచ్చేయచ్చుగా? కాదు. దాంతోపాటు ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు 2, 3 కూర్చుని మౌఖికమైనటువంటి పరీక్షని పెట్టి, ఆ మౌఖిక పరీక్షలో కూడా ఉత్తీర్ణులైన పక్షంలోనే ఆ ఉద్యోగాన్ని ఇస్తారు. అవునా కదా? అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా బాగా ఆలోచించి మనం ముగ్గురం ఓ పరీక్షని పెడదాం. ఈ అత్రి, అనసూయ అనే దంపతులు అలాగే పెడదాం. మనం ముగ్గురం సన్యాస వేషంలో పెడదాం ఆశ్రమానికి. అత్రి, అనసూయ ఉండేటటువంటి ఆశ్రమానికి. వాళ్ళు ఆశ్రమ ప్రాంగణంలో తపస్సు చేస్తూ ఉంటారు. అంతకుముందు అరణ్యాల్లో చేసినటువంటి వారు వరం అయిపోయిన తర్వాత తపస్సు చేసుకోవడాన్ని తమ ఆశ్రమ ప్రాంగణానికి వచ్చి చేసుకోవడం మొదలుపెట్టారు. మానల ఆ తపస్సుని, కానీ ఇక్కడికి మార్చారు. ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వెంటనే ఈ ముగ్గురు నిర్ణయాన్ని తీసుకున్నారు. సన్యాస రూపంలో వెళ్ళారు. ఆ రోజుల్లో అతిథి ఎవరైనా ఉన్నారా అని చెప్పి అతిథికి వచ్చాకే భోజనాన్ని చేస్తుండేవారు. ఇంట్లో ఉన్నటువంటి గృహస్థుడు, గృహిణి గృహముచ్యతే. ఇల్లు ఆవిడే, ఇంటి యొక్క రూపం ఆవిడే, ఇంటి యజమానురాలు ఆవిడే. పురాణాలు చదవక స్త్రీలందరూ కూడా మమ్మల్ని వంటింటి కుందేళ్లుగా చేశారు అని అనుకుంటారు తప్ప నిజంగా వంటింటి కుందేళ్లు ఏనాడూ కాలేదు. ఆ రోజుల్లో స్త్రీలు చాలా గొప్పగా జీవించారు. కొద్ది లో అర్థం తెలుసుకోగలిగితే, లో విశేషాన్ని తెలుసుకుంటూ పురాణాలు చదువుకుంటే ఆ విషయం తెలుస్తుంది. అది మరోసారి అనుకుందాం. ఇలా అత్రి, అనసూయ దంపతులు అతిథి కోసం ప్రతిరోజు చూసినట్టుగా చూస్తుంటే ముగ్గురు సన్యాస రూపంలో అక్కడికి వెళ్ళారు. వాళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వాళ్ళకి తెలియదు. వెంటనే ఆ ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళగానే, అయ్యా సంతోషం, కాళ్ళు కడుక్కోండి, చక్కగా మీకు భోజనాన్ని వడ్డిస్తాను. ముందు మా ఇంటికి వచ్చారు కాబట్టి మా దైవ మందిరం దగ్గర కూర్చొని సంపూర్ణమైనటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ ఇక్కడ పెట్టాం కాబట్టి దాంతో పూజని ముగించుకున్న తర్వాత మీరు ముగ్గురు భోజనానికి కూర్చుంటే తప్పక వడ్డిస్తాను. ఆ తరువాతే మా దంపతులను స్వీకరిస్తాం. సంప్రదాయాన్ని తెలుసుకోవాలి. ఇంటికి ఎవరైనా అతిథిగాని వచ్చేసినట్టయితే వాళ్ళతో పాటు లగాయించేయడం కాదు. వాళ్ళకి భోజనం పెట్టాక, వారిని పంపించాక అప్పుడు ఈ కుటుంబానికి సంబంధించిన యజమానురాలు చెయ్యాలనేది
సంప్రదాయం తెలుస్తుంది, తెలియచేస్తుంది పురాణం చదివితే. అలాగే అన్నారు వాళ్ళు. అని మొత్తం పూజంతా ముగించాక వెంటనే ఆ ముగ్గురు భోజనానికని సిద్ధపడుతూ ఉన్నప్పుడు విష్ణు అన్నాడు, అమ్మా, మా ముగ్గురు సన్యాసులమే అయినప్పటికీ మాకు గురువు నుంచి ప్రత్యేకమైనటువంటి ఒక నియమం ఏర్పాటు చేస్తే ఆ నియమానికి అనుగుణంగా జీవిస్తున్నాం ఇప్పటి వరకు. ఇలాగే జీవించదలిచాం, గురువాక్యాన్ని అతిక్రమించకూడదు కాబట్టి. ఏమిటి? కుటుంబానికి సంబంధించిన యజమానురాలు అంటే గృహానికి సంబంధించిన గృహిణి ఎవరుంటుందో ఆమె మాకు వివస్త్ర అంటే వస్త్రాలు లేకుండానే వడ్డించాలి. అలా వడ్డించినప్పుడు మాత్రమే మేము అమృతమస్తు అంటే భోజనాన్ని చేయడం అనేది చేస్తాం అని పక్కన అత్రి అంటే ఈ అనసూయ గారి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో చెప్పారు. ఇదే మరి ఎవరైతే ఏం చేస్తారు? మీరు సన్యాసుల ఇలాంటి వరాన్ని కోరుతారు, ఇలాంటి కోరికని కోరుతారా? ఏమిటనుకున్నా ఇంకేవేవేవో అనేస్తారు. వాళ్ళు అలా అలా అలాగేనయ్యా, మీ గురువు ఇచ్చినటువంటి నియమాన్ని దాటమని మేమేం చెప్పట్లేదే, తప్పక అలాగే అని ముగ్గులకి చక్కనైనటువంటి ముగ్గురికి ఆ వెండి విస్తరిని పరిచి అంటే విస్తరిగా ఉండేటటువంటి వెండి పళ్ళాన్ని పెట్టి చక్కగా ముగ్గురికి కూడా వడ్డానం చేయడం కోసమని కూర్చోబెట్టి వాళ్ళని అప్పటి వరకు ఏ సంపూర్ణమైన పూజని తాను తన భర్త కలిసి చేశారో ఆ పూజా మందిరం దగ్గర ఉండేటటువంటి జలాన్ని తెచ్చి ఆ జలాన్ని ఒక్కసారి ముగ్గురు మీద ప్రోక్షించినాడు. అంటే చల్లింది. అంతే. వీళ్ళ తపశక్తి కారణంగా సాక్షాత్తు లోకంలో సంతానాన్ని కలిగించేటటువంటి బ్రహ్మ కలిగినటువంటి సంతానాన్నంతటినీ రక్షించే బాధ్యతను తీసుకున్న విష్ణువు ఎంతమందిని మాత్రమే ఉంచాలో ఆ పై ఉన్న వాళ్ళని ఎలా పంపించాలో ఆ లయ శాఖకి అధిపతి అయిన శంకరుడు ముగ్గురు కూడా పసిపిల్లలు అయిపోయారు. ఆ పసిపిల్లల ముగ్గురిని ఒకరి తర్వాత ఒకరిని అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ వాళ్ళకి భోజనాన్ని సంపూర్ణంగా పెట్టింది ఆవిడ. ఆశ్చర్యంగా ఈ ముగ్గురు పిల్లలు ఇలా అయ్యాక భోజనాల్ని ముగ్గురికి పెట్టేశాక వాళ్ళు తినే పదార్థాలని కొసరి వడ్డించి అత్రి అనసూయ ఇద్దరు కూడా అలా పెట్టాక మళ్ళీ ఒకసారి అలా మంత్ర జలాన్ని చల్లగానే మళ్ళీ మామూలు వాళ్ళు అయిపోయారు. ఆ ముగ్గురు ఆశ్చర్యపడ్డారు. ఏమిట్రా ఈ ఇద్దరి తపశక్తి, ఇంత పెద్దవాళ్ళైనటువంటి ముగ్గురిని కూడా శిశువులుగా మార్చేసేంతటి తపశక్తి కలిగిన ఈ పూజా మందిరానికి అంతటి శక్తి ఈ ఇద్దరి వల్ల వచ్చింది కదా అని ఆనందపడి, అలాగే తప్పక మీకు 3 జన్మల్లోనూ కూడా సంతానంగా పుడతామని నిశ్చయించుకుని మొదటి జన్మలో పృశ్ని సుతప ఆ దంపతులకి పృశ్ని గర్భిణిగా జన్మించి, దంపతులరా ఒక జన్మలో ఇదిగో ఒక సంతానంగా పుట్టాం అయిపోయింది. మళ్ళీ రెండవ జన్మలో ఈ అత్రి అనసూయ దంపతులు అదితి కశ్యపులుగా జన్మించారు. మళ్ళీ ఆ అదితి కశ్యపులకి వామన రూపంలో జన్మించాడు ఈ శ్రీ మహావిష్ణువే. మొదటి జన్మలో విష్ణువు పృశ్ని సుతప దంపతులుగా పుట్టిన అత్రి అనసూయలకి పృశ్ని గర్భునిగా జన్మించి రుణాన్ని తీర్చుకుంటే, రెండవ యుగంలో అదితి కశ్యపులకి వామనుడిగా పుట్టాడు ఇదే మహావిష్ణువు. ఎప్పుడు ఏ అవతారాన్ని శ్రీ మహావిష్ణువు ఎత్తినా లోక రక్షణ కోసమే ఆ అవతార రూపాన్ని వినియోగించేవాడు తప్ప మరేదో విధంగా ఆర్జన కోసం మాత్రం కాదని తెలుసు కదా. వెంటనే వామన రూపంలో జన్మించి, దంపతులారా రెండవ యుగంలో ఆ క్రమంగా ఉండే వాటిలో మీకు వామనునిగా జన్మించి
మళ్ళీ ఆ రెండవ రుణాన్ని తీర్చేసుకున్నా. ఇంకా మూడవ జన్మ మాత్రమే ఉంది, గుర్తుంచుకోండి. అక్కడికి సంపూర్ణంగా నేను రుణాన్ని తీర్చుకున్న వాడిని కాగలుగుతాను అన్నాడు. అలాగే మూడవ యుగంలో ఆ అత్రి అనసూయలే మళ్ళీ అదే రూపంతో అత్రి అనసూయ రూపంగా వాళ్ళు పుడితే ఈయన ఆ అత్రి అనసూయ అనేటటువంటి ఇరువురికి కూడా చక్కనైనటువంటి శిశువుగా శ్రీ మహావిష్ణువు జన్మించాడు. ఆశ్చర్యపడ్డాడు బ్రహ్మ. లోకంలో అందరికీ సంతానాన్ని కలిగించే శక్తి ఉన్న నేను, అలాగే శుభాన్ని మాత్రమే చేసేటటువంటి మంగళాన్ని మాత్రమే చేసే శంకరుడు ముగ్గురు చిన్నపిల్లమైపోయేంతటి స్థాయి వెళ్లకుండా అని ఆనందపడుతూ ఈ మూడవ జన్మలో శ్రీ మహావిష్ణువు వాళ్ళకి చిన్న శిశువు రూపంలో జన్మిస్తే, జన్మించడమే కాకుండా ఇదిగో మీకు మూడవ జన్మలో నేను ఈ స్వచ్ఛమైనటువంటి చిన్ననైన రూపంతో మీకు శిశువుగా జన్మించాను. 3 జన్మల్లో కూడా 3 క్రమమైనటువంటి యుగాల్లో కూడా నేను మీకు సంతానంగా పుడతాననేటటువంటి ఆ వరాన్ని తీర్చేసుకున్నాను అని అనుకుంటూ ఉంటే వాళ్ళు పరమ సంతోషపడ్డారు. అంతేకాదు, అంతటి గొప్పదైనటువంటి అత్రి అనసూయనే ఆ ఇద్దరికి తనకు తానే శ్రీ మహావిష్ణువే అహం దత్తోస్మి, నన్ను నేను మీకు ఇచ్చేసుకుంటున్నాను. దత్తత రూపంలో అంటారే వేళ అది నేను మీకు సమర్పించుకుంటున్నాను అన్నాడు. నేను మీకు పుట్టాను అనేది చిన్న మాట, సమర్పించుకుంటున్నాను పెద్ద మాట, మీకు ఇచ్చేశాను. అంచేత తనని తాను దత్తునిగా చేసుకుంటున్నాడు కాబట్టి దత్తుడు, అత్రికి పుట్టాడు కాబట్టి ఆత్రేయుడు. ఈ దత్తుడు ఆత్రేయుడు కలపగా ఏర్పడినటువంటి రూపం దత్తాత్రేయ రూపం. ఎంత గొప్ప మాట! చాలా విశేషం ఉంది చెప్పుకోవలసింది, ఇంకా ఇంత సమాచారం ఉంది. అయితే ప్రస్తుతానికి ఇంతకు మించి సమయనియమం కారణంగా చెప్పుకోలేం కాబట్టి ఇక్కడికి ఈ విషయాన్ని ఆపుతూ, ఏ దత్తాత్రేయుడుగా అయ్యాడో ఆయన సంపూర్ణ వైరాగ్యమూర్తిగా ఉండేటటువంటి ఆ అవతారాన్ని ఎత్తి సంస్కారహీన దత్తావతారమూర్తిగా అయ్యాడు. అంటే పూర్తి వైరాగ్యం, జడలన్నీ పెంచుకుని ఏ విధమైనటువంటి ఆయుధాలని కానీ అలంకారాలని లేకుండా ఎవరు తనని ధ్యానిస్తే వాళ్ళకి మోక్షాన్ని అందించేటటువంటి విధంగా ఎవరైతే ఉన్నారో ఆయన సంస్కారహీన దత్త అవతారమూర్తిగా అయ్యారు. మొత్తం దత్తుని అవతారాలు 16. వాటిలో ఈ అవతారమూర్తి శ్రావణ శుద్ధ అష్టమి నాడు కలుగుతాడు. ఎంత గొప్ప విషయం, బాగా ఆలోచించి చూడండి. అంతటి గొప్పదైన దత్త చరిత్రని, దత్త ఆత్రేయ చరిత్రని మనం అనుకున్నాం. ఒక్క మాట చెప్పుకుని ముగించేద్దాం. ఈ పుట్టినటువంటి ఏ దత్తుడైతే ఉన్నాడో ఆయన మరింత ఆనందపడి తాను తనకుగా దత్తుణ్ణి అవుతున్నాను అని అనడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే అందరికీ అనలేదుగా, ఏ అవతారంలోనూ అనలేదుగా. ఎందుకు ఈ అవతారంలోనే అన్నాడు అంటే, ఓసారి 12 సంవత్సరాల పాటు వర్షం కురవల. వెంటనే ఈ అత్రి అనసూయ దంపతులు అలా ఒకసారి బహిరంగ ప్రదేశంలో కూర్చుని అమోఘమైనటువంటి తపస్సుని చేసి మొత్తం మన్ను మిన్ను ఒకటిగా అయ్యేంత వర్షం కురిసేంత వరకు కూడా తపస్సుని ఆపలా. అంత వర్షాన్ని కురిపించి అందరికీ భోజనం, ప్రాణులు అందరికీ కూడా, ప్రాణులంటే మనుష్యులు కాదు, పూర్వమే చెప్పా, అన్నీ కూడా ప్రాణంతో ఉండే అన్నిటికీ కూడా ఆహారం కలిగేలా చేశాడు వీడు. అప్పుడు అనుకున్నాడు విష్ణువు, నేను ఏ రక్షణ బాధ్యతని చేపట్టానో అలా నేను చేస్తున్న ఈ రక్షణ బాధ్యతని ఈ దంపతులు చేశారు కాబట్టి నేను వీళ్ళకి పుట్టడం అనేది ధర్మమే అని ఆలోచించనివ్వడమే కాకుండా నేను మిమ్మల్ని దత్తునిగా అవుతున్నాను అని కూడా అన్నాడు.
ఎంత గొప్ప మాట అది. ఇది ఇక్కడి విశేషం. ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి. ఆయన తనకు 24 గురువులు అని స్వయంగా తెలియజేశాడు. అది ఇంకా పెద్ద సమాచారం అవుతుంది. ఇక్కడికి ఈ విషయాన్ని ఇలా ఆపుతూ, రేపటి రోజు శుక్రవారం అవుతుంది కాబట్టి, పూర్ణిమకి ముందు శుక్రవారం కాబట్టి, వరలక్ష్మీ వ్రతంలో ఉండే విశేషాలు ఏమిటి, ఆ విశేషాలని తెలుసుకుందాం. మనం మామూలుగా అందరం కూడా వరలక్ష్మీ వ్రతం అని పైకి అంటాం, కానీ అందరూ డబ్బు 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 అని చెప్పి ధనలక్ష్మీ వ్రతాన్నే చేస్తారు కదా. ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలని, నగల్ని, వెండి వస్తువుల్ని, వీటిని అన్నిటిని పెట్టి చేస్తారు కదా, డబ్బు 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 అంటూ. మరి ధనలక్ష్మీ వ్రతం అనకుండా వరలక్ష్మీ వ్రతం అని ఎందుకన్నారు? ఎందుకని ఇలా అన్నారు? అంతే కాక శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఏ పూజ జరిగినా చివరికి మంత్రపుష్పం జరిగినప్పుడు 6 లక్ష్ములని వేదం చెప్తూ ఉంటే, వేదం చదివిన దాంట్లో చివరి భాగంలో కనిపిస్తూ ఉంటే అష్టలక్ష్ములు అంటారేమిటి? 6 లక్ష్ములు అని అక్కడ చెప్తూ 8 మంది లక్ష్ములు ఉన్నారు ఎక్కడ చెప్తారేమిటి? ఇలాంటి అనుమానాలన్నింటినీ రేపటి రోజున తీర్చుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.